పార్లమెంట్ ఆవరణలో విపక్షాల ఎంపీలు ఆందోళనకు దిగారు. కేంద్రం వివక్షత వ్యవహరిస్తోందంటూ విపక్ష ఎంపీలు ధర్నాకు చేస్తున్నారు. విపక్షాలు పాలించే రాష్ట్రాలకు సరైన ప్రాధాన్యతనివ్వడం లేదని ఆందోళన చేపట్టారు. బీజేపీ పాలించని రాష్ట్రాల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. బడ్జెట్ కేటాయింపుల్లో చాలా వివక్ష చూపారని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహార శైలి మార్చుకోవాలని నినాదించారు. విపక్షాలు పాలించే రాష్ట్రాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. న్యాయం కోసం ఖచ్చితంగా పోరాటం చేస్తామని విపక్ష నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక విపక్షాల ఆందోళనలో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే పాల్గొన్నారు. रास्ता तो दीजिए। हाँ, रास्ता है, रास्ता छोटा सर, सामने आप खड़े हो, रास्ता दे रखा है। अरे आएंगे तो దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి, పార్లమెంట్ ఆవరణలో అయితే కూటమి సభ్యులు నినాదాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అక్కడ ధర్నా చేస్తున్న ప్రస్తుతం అప్డేట్స్ ఎలా ఉన్నాయి శివ? రైట్ ప్రసన్న, ఈరోజు పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి ఎంపీలు నిరసన తెలియజేశారు. ఏదైతే నిన్న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఈ బడ్జెట్ లో రాష్ట్రాల పట్ల వివక్ష చూపించిన నేపథ్యంలోనే ఇండియా కూటమి నేతలందరూ కూడా ఈ పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ ఈ రోజు ఉదయం పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలియజేశారు. నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఇక్కడ పార్లమెంట్ ఆవరణలో ఉన్న మెయిన్ ద్వారం వద్ద, ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలియజేశారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అంటే 48 లక్షల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కానీ దీంట్లో రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే 27వ తేదీన నీతి ఆయోగ్ సంబంధించి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు హాజరు కాదు అనేది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మరోవైపు ఇండియా కూటమిలో ఉన్న నేతలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి, 3వ రోజు. నిన్న ఏదైతే కేంద్రం బడ్జెట్ లో ఇటు ఆంధ్రప్రదేశ్ కి బడ్జెట్ కేటాయించారు అధిక మొత్తంలో, పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం బడ్జెట్ కేటాయించలేదు. దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తున్నారు. మరోవైపు అన్ని రాష్ట్రాల పట్ల సమానంగా చూడాల్సిన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తూ బడ్జెట్ ను కేటాయింపులు చేస్తుందంటూ కూడా ఇండియా కూటమి నేతలు ఈ ధర్నాలో పాల్గొన్నారు. థాంక్యూ శివ.